మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలను రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరపడం కోసం ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే ఎక్కడికక్కడ పోలీసులు, మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ అడ్డుకుంటూ ఉన్నారు. మనం చూసాం ఒక వైరల్ వీడియో. ఒక దగ్గర వైసీపీకి సంబంధించిన ఒక కార్యకర్త ఎవరు జగన్ గారి ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఆ పక్కనే జనసేన టీడీపీ వాళ్ళు ఉన్న వాడిని ముట్టుకోకుండా వీటిని మాత్రం చించేస్తూ ఉంటే అతని అధికారులతోటి అసలు మావెందుకు చించలేదు, మాది ఒకటే ఎందుకు చించారు, రూల్ వాళ్ళకొకటి మాకోటి ఉంటుందా అని చెప్పి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో మనం చూసాం. సరే, రూల్ లేవు వీళ్ళు అది రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉంది? అటువంటి కారణం అటువంటి చాలా కళ్ళ ముందు ఎగ్జాంపుల్ రెఫరెన్స్లు కనిపిస్తాయి. అండ్ చాలా చోట్ల పోలీసులు, అధికారులు బహిరంగంగా కనుక బర్త్డే వేడుకలు చేస్తే కేసులు పెడతాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం కుప్పంలో జగన్ గారి బర్త్డే వేడుకలకు పోలీసులు పర్మిషన్ తిరస్కరించుకుంటూ వాళ్ళు చెప్పిన కారణం కాసింత గమ్మత్తుగాను కాసింత ఇంట్రెస్టింగ్ గాను అనిపించింది. కుప్పానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు ముందే పోలీసుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగారట, జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాము అని. అయితే వాళ్ళు వెళ్ళి ఒక పర్మిషన్ అడిగితే దానికి రిప్లైగా డిఎస్పీ గారు మీరు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి వీల్లేదు అని చెబుతూ దానికి కారణం ఏమని చెప్పారట, రాతపూర్వకంగానే కారణం ఏం చెప్పారట, ఈ నెల 19వ తేదీ నుండి 22వ తేదీ వరకు చంద్రబాబు నాయుడు గారి సతీమణి అంటే వాళ్ళ భార్య గారు భువనేశ్వరి మేడం గారు కుప్పంలో పర్యటిస్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు, ఆ సంబరాలు బహిరంగంగా జరుపుకోవడానికి వీలు పడదు. సో మేము అనుమతి ఇవ్వడం లేదు. మీరెక్కడైనా బహిరంగంగా జరుపుకుంటే చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాము అని చెప్పి పోలీసులు రిప్లై ఇచ్చారట. భువనేశ్వరి మేడం గారు ఆ కుప్పం ప్రాంతంలో పర్యటిస్తూ ఉంటే అక్కడెక్కడే కూడా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరుపుకోవద్ద కారణం మరి ఇటువంటి కారణాలు కూడా చెప్పవచ్చా అని ఇప్పుడిప్పుడే నాకు కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడైనా కవ్వించే చర్యలు, ఎక్కడైనా ఫేస్ టు ఫేస్ ఎదురుగబడి రెచ్చగొట్టే చర్యలు అంటే సరే, శాంతి భద్రతలు ఇష్యూ వస్తుంది కాబట్టి పోలీసులు అబ్జెక్ట్ చేశారనుకుంటే అర్థం చేసుకోవచ్చు. భువనేశ్వరి మేడం గారు కుప్పం ప్రాంతంలో ఎక్కడో పర్యటిస్తూ ఉన్నారట, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సంబరాలు చెయ్యకూడదు అని. సరే, అధికారం ఉన్నప్పుడు, వ్యవస్థలు చేతిలో ఉన్నప్పుడు ఏ కారణం చేతైనా వద్దని చెప్పచ్చు. ఇదొక ఎగ్జాంపుల్. నాకు ఇది చాలా గమ్మత్తైన కారణంగానే అనిపించింది. అంటే మేడం సెక్యూరిటీకి ఇదంతా ఇబ్బంది అవుతుందా ఏమని పోలీసుల ఉద్దేశం ఏంటో తెలియదు, కానీ మొత్తం మీద అయితే అక్కడ బహిరంగంగా జరపకూడదు, జరిపితే కేసులు పెడతాం. ముఖ్యమంత్రి గారి సతీమణి గారి పర్యటన ఉంది 22వ తేదీ వరకు. ఇంకా అంతే నయం, పోలీసులు 144 సెక్షన్ విధించేసింటే 4 రోజులు సరిపోయేది. మరి మేడం పర్యటన ముగించుకుని వెళ్ళేంత వరకు 144 సెక్షన్ పెట్టిందంటే ఈ పర్మిషన్లు ఈ కథలుగానే అవసరం పడేటివి కాదు కదా.